ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. బాధితులపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లోకి చొరబడి మహిళను పక్కకు విసిరేసి అమర్యాదగా ప్రవర్తించిన ఎస్ఐని వెనకేసుకొచ్చారు ఎస్పీ ఏఆర్ దామోదర్. బాధితులపైనే కేసులు పెట్టినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. దళిత ఎస్ఐని అడ్డగించి విధులకు ఆటంకం కలిగించారు అంటూ 2 మహిళలతో పాటు ఇంటి యజమాని కొండలరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఎస్ఐ గారు వాళ్ళ ఎవరు ఇంటి ఓనర్ అనేటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఈ విట్నెస్ మిస్ అవుతుంది, వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు, మేము ఇవ్వము, అవసరం మీద డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు 2 లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడే తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడా వెళ్ళలేదు, అది షాప్. అది ఉద్యోగంలో ప్రజలకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి అతన్ని చాలాసార్లు అతన్ని అడ్డగించి లోపల రానివ్వకుండా తోసి మీరు చూశారు, అంతే తప్ప ఎటువంటి దీంట్లో దురుద్దేశం లేదు. ఇది కేసు కూడా కట్టడం జరిగింది. ఉద్యోగం చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అటు టీంని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. బాధితులపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లోకి చొరబడి మహిళను పక్కకు విసిరేసి అమర్యాదగా ప్రవర్తించిన ఎస్ఐని వెనకేసుకొచ్చారు ఎస్పీ ఏఆర్ దామోదర్. ఇప్పటి వరకు మనం ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మహేశ్వరి నిన్నటి నుంచి సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, చాలా విస్తృతంగా ప్రచారం ఉన్నటువంటి అంశం ఇది. జాలపాలెంలో ఒక ఇంట్లోకి చొరబడి మర్రిపూడి ఎస్ఐ చేసినటువంటి దౌర్జన్యకాండ, అలాగే మహిళను కూడా చూడకుండా విసిరి పడేసి అమర్యాదగా ప్రవర్తించారనేది ప్రపంచం మొత్తం చూసింది. కానీ ఆ కేసులో ఆశ్చర్యకరంగా ఉన్నతాధికారులు దాన్ని పూర్తిగా మార్చేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఎస్ఐ రమేష్ లోపలికి వెళ్ళి వాళ్ళతో నెట్టించిన మొత్తం కూడా రికార్డ్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా దాన్ని ఇప్పుడు విధులకు ఆటంకపరిచారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ బాబుని అడ్డుకుని అమర్యాదగా ప్రవర్తించారు బాధితులు అనే కోణంలో వాళ్ళ మీదనే కేసులు పెట్టి తాను దళితుడు కాబట్టి, దళిత ఎస్ఐ కాబట్టి అట్రాసిటీ కూడా వర్తిస్తుంది అనే కోణంలో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తున్నట్టుగా ప్రకటించడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా మంది ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కావచ్చు, చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో ఈ కొండలరావు చెప్తున్న వ్యక్తి మీద కేసులు ఉండొచ్చు, లేకపోతే రౌడీ షీట్లు ఉండొచ్చు, కారణం అతని బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ ని కూడా టార్గెట్ చేస్తూ పోలీసులు ఈ ఘటనలో ఎస్ఐని సేవ్ చేసుకునేందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమనేది మాత్రం చాలా విమర్శలకు తాగుతున్నటువంటి అంశం. ఎందుకంటే మహిళలు తన ఇంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉంది. తన అన్న లేడు కాబట్టి మా అన్న వచ్చిన తర్వాత మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని వెలువరించే దాంట్లో ప్రత్యేకం అని కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం.
అయితే వాళ్ళని అడ్డగించాలనే కోణంలో ఆ మహిళల మీద ఇద్దరు ఎవరైతే ఉన్నారో కొనలరావు చిన్నది ఒక అన్న కూతురు ఎదురు వరుస అమ్మాయి ఇద్దరి మీద కేసులు పెట్టడం అనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘట్టం మొత్తం మీద డిఫెన్స్ లో పడినటువంటి పోలీసులు మహిళల మీద చేయి చేసుకున్నాడు ఎస్ఐ అనే దాన్ని డిఫెన్స్ చేసుకునేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడ నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తిరిగి వాళ్ళ మీద కేసులు Okay. పెట్టడం అనేది మాత్రం చాలా వింతగా కూడా ఉంది మహేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.